అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూన్ 7 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. అయితే వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. అలాగే మీకు ఇప్పుడు వృషభ రాశిలో దినఫలితాల ప్రకారం శుక్రగ్రహ అనుగ్రహం వల్ల ఆకర్షణ గౌరవం పెరుగుతాయి. గురు ప్రభావంతో ఆర్థిక విషయాలు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రుని అనుకూలత వల్ల కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. ఇక రేపటి రోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, అదృష్ట దిక్కు రేపటి రోజున వృషభ రాశి లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి మంత్రం 10 సార్లు జపించండి. ప్రతి ఊరిలో కూడా గ్రామ దేవతలు ఉంటారు కదండి. రేపు గ్రామ దేవతకు విశేషంగా పూజ చేసినట్లయితే మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. రేపు మీ యొక్క సావిత్రికి, సోదరులకు, పేదలకు ఆహారం దానం చేయండి. రేపటి రోజున ఆదివారం వృషభ రాశి వారికి ఆర్థికంగా, కుటుంబ పరంగా మరియు వృత్తిపరంగా అనుకూలమైన రోజు. ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజున ఉదయం నుండే మీకు తేలినటువంటి ఒక అదృశ్యం జరిగేటువంటి ఒక విషయం గురించి అయితే మీ ఇంట్లో ఒక రహస్యం బయట పెట్టే విధంగా, అలాగే మీకు రేపటి రోజున ఒక పాజిటివ్ ఎనర్జీ రోజుగా చెప్పుకోవాలండి. రేపటి రోజున మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ కూడా పెరగబోతుంది. అంటే నిద్ర లేచింది మొదలు ప్రశాంతంగా ఉండటం, ఏదో సాధిస్తామనే ధైర్యం కలగడం, కొంతమందికి ఇది ఒక హెచ్చరికలాగా కూడా రేపు ఉండబోతుంది. అయితే మరి కొంతమందికి ఇది భగవంతుడు ముందుగా ఇచ్చే ఒక సంకేతంగా కూడా ఉండవచ్చండి. ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఉదయం నుండి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. చంద్రుడు మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి భావాలపై ముఖ్యంగా రేపటి రోజున మంచి ప్రభావాన్ని చూపించబోతున్నాడు. అలాగే శని భగవానుడు మీ రాశిపై తన యొక్క దృష్టి మాత్రం ఎవరు అంటే మీ వారు, ఎవరు మీ ముందు నటిస్తున్న వారు ఎవరనే విషయం కూడా రేపు చాలా క్లియర్గా తెలియపోతుంది. రేపటి ముఖ్యంగా ఒక స్త్రీ వలన మీ యొక్క జీవితం అనేది నిరాకరణ నష్టంగా తెలియపరిచే విధంగా, జీవితం తలకిందులయ్యే విధంగా పరిణామం కూడా కనిపిస్తుంది. అయితే రేపటి రోజు మీకు ఆ స్త్రీ యొక్క ముఖం తెలిసినటువంటి ఒక వ్యక్తి మీ కుటుంబానికి దగ్గరగా ఉండేలాగా మీ బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు, లేదా మీతో చాలా మధురంగా మాట్లాడే ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. వారి మనసులో ఉన్నది మీరు అనుకున్నట్టుగా ఉండదండి. ఆ స్త్రీ ద్వారా మీ యొక్క జీవితం ఒక వార్త, ఒక మాట, ఒక ఫోన్ కాల్ మీకు చేరుతుంది అన్నమాట. అయితే ఈ విషయం చిన్నదైతే తర్వాత మీరు కొన్ని నిమిషాలు ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండే అవకాశం ఉందండి. అయితే భయపడని అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ పరిణామం మీకు కాస్త కఠినంగా కనిపించినా చివరకు మీకు నిజం అనేది ఏంటని తెలుస్తుంది. రేపటి మార్గం కూడా తెలుస్తుందండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి. 2 వ్యక్తులు అంటే ఒక మగ వ్యక్తి, 2 ఆడవ్యక్తులు మీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ పూర్వగతి చూసి, అలాగే మీ యొక్క కుటుంబంలో మీరు నిలబడటం చూసి, మీ మీద ఉన్నటువంటి గౌరవం చూసి వారిలో అసూయ అనేది పెరిగిపోతుందన్నమాట. ఈ 3 పేర్లు ముఖ్యంగా ఇటువంటి అక్షరాలతో ప్రారంభమవుతాయని తప్పకుండా తెలుసుకోండి. ఈ యొక్క మగవతి అంటారు కదండి, మగవతి పేరు వచ్చేసి R లెటర్, అలాగే S లెటర్కే లెటర్, ఇక V లెటర్. ఈ అక్షరాల్లో ఏదో ఒకటి ఉండొచ్చండి. ఒక ఆడవ్యక్తులు పేర్లు వచ్చేసి ఒక లేడీ అన్నమాట. 2 ఆడవ్యక్తులు అనుకున్నాం కదండి. ఇందులో మొదటి ఆడ లెటర్ పేరు వచ్చేసి M, అలాగే R లెటర్ అన్నమాట. అలాగే L ఇంకొక 2వ ఆడ వ్యక్తి యొక్క పేరు అని చెప్పుకోవాలి. ఇదే విధంగా రేపటి రోజున A, అలాగే N, అలాగే R ఈ అక్షరాల్లో మీరు తీసినటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చండి. అంటే ఖచ్చితంగా కూడా ఈ అక్షరాలు గుర్తొస్తే కనుక వారి మాటల విషయంలో మీరు 2 రకాలు అంటే 2-3 రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. ఎందుకంటే వాళ్ళు నేరుగా చెప్పకపోయినా మీ మనసులో గందరగోళాన్ని పెంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అయితే రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఉదయం నుండి 8 గంటల నుండి 10 గంటల మధ్య, అలాగే సాయంత్రం 5:30 నుండి 8 లోపు ఈ ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం మీకు వస్తుంది. ఇది డబ్బు, అలాగే కుటుంబం లేదా ఒక పని లేదా ఒక బంధం గురించి వచ్చేటువంటి అవకాశం అన్నమాట. అయితే కొంతమందికి చెప్పాలంటే కనుక రేపటి రోజున చాలా రోజులుగా అయిపోయింది ఒక పని మరలా కదలబోతుంది అనేటువంటి ఒక సమాచారం వస్తుంది. ఇంకొందరికైతే ఒక స్త్రీ ద్వారా శుభవార్త వస్తుంది. అయితే అందరికీ ఒకే సూచన అనేది చెప్పలేమండి. మీ ప్లాన్ అందరికీ అయితే రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. మీరు అనుకున్న పని పూర్తి అయ్యే వరకు కొంచెం నిశ్శబ్దంగా కూడా ఉండటం చాలా మంచిది. అలాగే రేపటి రోజున ఇంకా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకన్నా కూడా మేలు చేస్తుంది. అలాగే దగ్గర ఎక్కడైనా ఆంజనేయ స్వామి కూడా ఉంటే దర్శనం చేసుకుని రండి. అలాగే రేపటి మీకు హనుమాన్ చాలీసా పఠించడం, అది కూడా శత్రుబాధ నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే రేపటి మీరు జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ
అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు జపించటం అన్ని రకాలుగా కూడా మంచిది. అలాగే ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఇంటి ముందు ఉంచండి. ఇలా చేయటం వల్ల నరదిష్టి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే రేపటి మీరు కొన్ని దానాలు కూడా చేయటం వల్ల చాలా మంచిదని చెప్పుకోవాలండి. అంటే తెల్లని బియ్యం, కొద్దిగా పాలు, ఏమైనా సరే తెల్లటికి సంబంధించినటువంటి వస్త్రాలు దానం చేయండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. ఇక రేపు ఈ రోజున ఈ రాశి వారికి ఎవరికైనా సరే మీరు దానంగా ఇవ్వడం అనేది శుభ ఫలితాన్ని రెట్టింపు అవుతుంది. అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు అనుకూలంగా అయితే కొన్ని విషయాలు ఎక్కువగా కనిపించబోతున్నాయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చేరవచ్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అనేది మీ జీవితాన్ని బాగు చేయవచ్చు. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఇంకొంతమందికి వీడియోని షేర్ అవ్వడం ఉపయోగపడుతుంది, రీచ్ అవుతుంది కూడా. ఒక కొత్తగా మనం ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి కూడా జరిగే ఈ పరిణామం అనేది ఎన్ని రోజుల లోపల ఎన్నో ఆలోచనలతో, ముఖ్యంగా చెప్పాలంటే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ మనసు ఆనందంతో నిండిపోయినప్పుడు కూడా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా చెప్పాలంటే ఎవరైనా నమ్మితే హృదయంతో నమ్ముతారు. ఒక్కసారి మోసం చేసి తిరిగి వారి ముఖం కూడా చూడాలన్నమాట. మీ స్వభావం ఇలా ఉంటుంది. అయితే చాలాసార్లు అందరూ కూడా చేయాలని చెప్పి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రోజులు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా రేపు రోజున మీకు అందరికీ కూడా బాగా కలిసి వచ్చినటువంటి అంశాలు అయితే ఉన్నాయి. రేపు ఎందుకు కూడా మీకు ఈ అక్షరాలతోటి సంబంధించిన వాళ్ళతోటి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్న కొంత చెప్పుకోవడమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయండి. ఏదో ఒక సమయంలో ఎక్కడైనా సరే మీకు ఈ వ్యక్తుల ద్వారా మీకు అన్యాయం జరుగుతుందనే సూచన కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక మీకన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కనీసం ఈ రాశి వారికి కూడా ఎవరికైనా దాన ధర్మాలు రెట్టింపు ఫలితం కష్టంగా వస్తుంది. ఆదివారం ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే రేపటి ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా ప్రయాణ విషయంలో అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. ఏ రోడ్డు నైట్ చేసే ఏ ప్రయాణమైనా రేపు మీకు అంత అనుకూలంగా ఉంటుంది. అలాగే ఒక చిన్న ప్రయాణం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి. పెద్ద ప్రయాణాలు కొంచెం ఆపుకోవడం మంచిదండి. ఎందుకంటే ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఆయా దశలు చేసుకోవడం కొంచెం వాయిదా వేసుకోండి. ప్రయాణాలు రేపు మీకు అంతా శుభకరంగా ఉండగా కానీ ముందు ప్లాన్లు ఏమన్నా ఉన్నా కూడా వాయిదా వేసుకోండి. పని ఏదైనా కానివ్వండి. మీరు గందరగోళంతో ఆలస్యం కావచ్చు. ఎవరో ఒకరి పేరు మీద లేదా ఒకరి మాట మీ మనసుకు టైట్ వంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మధ్యాహ్న పరిస్థితి అయితే పూర్తిగా మారిపోతుందండి. తప్పకుండా మీరు ఏదైనా కానీ ఒక అమ్మవారి గుడికి వెళ్ళి తప్పకుండా వెళ్ళండి. దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మీ గుడికి లేదా దుర్గమ్మ గుడికి లేదా గురుదేవత గ్రామదేవత గుడికి వెళ్ళండి. సంవత్సరం ఆలయం ఉన్న ఎక్కడైనా సరే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీ మనసులో ఉన్నటువంటి భయాల్ని తొలగించుకోండి. అమ్మవారి ఆలయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి చెప్పుకోండి. ఇక అలాగే రేపటి రోజున తెల్లవారితే మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున ఈ విషయాలు తెలుసుకొని నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఒక నిమిషం సమయం అయితే తీసుకుని వీడియో ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. రేపటి రోజున మీ జీవితంలో చాలామందికి కూడా ఎంతకాలం కూడా ఒకరికి సరిపోవచ్చు, ఇంకొకరికి సరిపోకపోవచ్చండి. ఒక హెచ్చరికలాగా కూడా ఉండదన్నమాట. భగవంతుడు ముందుగా ఏదో ఒక మనకు సంకేతాన్ని చూపిస్తూ ఉంటాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.